మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనం విశాఖపట్నం భీమిలీలో ఉన్న రుషికొండ బీచ్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఉన్న చిన్న చిన్న యాక్టివిటీస్ అండ్ మన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పర్స్పెక్టివ్స్ తెలుసుకుందాం. లో హార్స్ రైడ్ చేస్తారు కదా, లైక్ అలాంటి పర్సన్తో ఈరోజు మనం ఒక చిన్న స్మాల్ మీట్ పెట్టుకుందాం. సో ఆయన ఎంత ఛార్జ్ చేస్తారు, ఏ టైం వరకు ఇక్కడ ఉంటారు, అండ్ ఈ ఒక్క ప్లేస్లోనే వాళ్ళు బిజినెస్ చేయొచ్చు లేదా నెక్స్ట్ బీచెస్లో కూడా వాళ్ళు చేయొచ్చా లేదా వాళ్ళకి ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇక్కడ బిజినెస్ చేస్తున్నందుకు. సో ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ రుషికొండ బీచ్లో ఉంటున్నాం మేడం. రోజుకు పిల్లలకి అయితే 50 రూపాయలు తీసుకుంటాం మేడం, పెద్దోళ్ళకి అయితే 100 రూపాయలు మేడం. అలా రాత్రి 7 గంటల వరకు ఉంటాం మేడం. అలా ఇక్కడే బిజినెస్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడే జీవిత అలాగా పోయించుకుంటాం మేడం. అలాగా అదే మేడం. నమస్తే మేడం. ఈ బీచ్లోనే మీరు ఈ బీచ్లో ఉంటున్నాం మేడం. ఇక్కడ బిజినెస్ చేసినందుకు ఏమైనా లేదు, పే చేయట్లేదు మేడం. అది చూస్తే ఇక్కడ స్థానికులు మేడం. మేము ఇక్కడ ఎవరు పే చేయట్లేదు మేడం. సో ఇంకే బీచ్కి ఏ బీచ్కి రుషికొండ బీచ్కి వెళ్తాం, ఏ బీచ్కి వెళ్ళాం మేడం. అది మేడం. మెయింటెనెన్స్ కొంచెం చెప్తారా? ఇది మెయింటెనెన్స్ రోజుకో 800 అవుతుంది రోజుకి. అలాగే దాన్ని అలాగే వేయించుకుని మా కూల్ డబ్బులు వస్తాయి మేడం. అలాగా మా పిల్లల తల్లి అలా పోయించుకుంటాం మేడం. అది మేడం. ఈ పేరు రాజా మేడం. రాజా. విశాఖపట్నం వాసులు తీరాన్ని కలిగి ఉన్నందుకు చాలా అదృష్టవంతులు. ఈ యొక్క బీచ్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్ల పాపలతోటి విరామ సమయాల్లో, సెలవు సమయాల్లో, తీరిక సమయాల్లో గడపడానికి చాలా చాలా ఉల్లాసాన్ని కలిగించే, మానసిక ప్రశాంతతను కలిగించేటటువంటి సుందరమైనటువంటి ప్రదేశము. ఇక అంతేకాకుండా భారతదేశానికి ఒక పెట్టని కోట వంటిది ఇది. అంతేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళకి, అదేవిధంగా అన్ని రకాల పీపుల్స్కి కూడా ఉపాధిని కల్పిస్తుంది. అన్ని రకాల సంతోషాలని, చాలా రకాల వెలకట్టలేని ఆనందాన్ని కూడా మనకిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బే ఆఫ్ బెంగాల్. మేము మా స్కూలు విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలగడప మిర్యాలగూడ మండలం విద్యార్థులతో ఎడ్యుకేషన్ టూర్కి రావడం జరిగింది. చాలా థ్రిల్లింగ్ అనుభవం మాకు ఇక్కడ ఏర్పడ్డది. నేను 30 ఇయర్స్ బ్యాక్ రుషికొండ బీచ్కి వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. గీతం కాలేజు ప్రైవేటు షెడ్లో నడుస్తుంది. అప్పుడు మొత్తం రూపురేఖలు మొత్తం రుషికొండ బీచ్ రోడ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఊహించలేనంతగా మార్పు జరిగింది. ఈ మార్పుని నేను చాలా సంతోషిస్తున్నా. బీచ్లో కూడా చాలా అద్భుతమైన ఫీలింగ్. మా పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనండి. యాక్చువల్లీ ఈరోజు మాకు ఫ్రెషెస్ ఉంది. మాకు అక్కడికి ఇంట్రెస్ట్ లేక మేము ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్స్ సడన్గా రుషికొండ అన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆర్కే బీచ్తో కంపేర్ చేస్తే రుషికొండ బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ అండ్ ఇక్కడ చాలా అంటే ఎలా ఉందంటే మన వైజాగ్లో బీచ్లో లేదు. ఫారెన్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అంత స్లాండ్గా అంత బాగుంది ఇక్కడ. నేను ఎప్పుడు చూసిన కన్నా ఇప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుందండి? బాగానే ఉంది బీచ్. ఫస్ట్ టైం కాబట్టి నేను ఫస్ట్ విజిట్ చేస్తాను బీచ్ని. హైదరాబాద్ నుండి చూడడానికి వచ్చాం ఫ్యామిలీతోనే. అలలు అయితే బాగానే ఉన్నాయి, కొంచెం లోతు కాకుండా బాగానే వస్తున్నాయి గీటాలు గట్ట. ఇదే ఫస్ట్ వచ్చి ఆర్కే బీచ్కి వెళ్తాం. దీని తర్వాత నైట్ టైం బాగుంటుంది కదా. కొండ బీచ్లో ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్తో మాట్లాడి ఇక్కడున్న కండిషన్స్ బట్టి వీళ్ళు ఎలా రెస్క్యూ చేస్తారు పీపుల్ని, వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు, ఇవన్నీ మనం వారితో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నా పేరు లోకరాజ్ మేడం. లైక్ మీరు ఏమైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చూసారండి యాజ్ ఎ లైఫ్ గార్డ్? చూసాం మేడం. ఆ సిచ్యువేషన్స్ కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేయగలం. అంటే ఎక్కువగా రిప్ కరెంట్ అనేది సముద్రంలో ఎక్కువగా ఏర్పడుతుంది మేడం. ఈ రిప్ కరెంట్ అనేది సముద్రంలో అతి ప్రమాదకరమైన ప్లేస్ అనమాట. ఆ రిప్ కరెంట్లో పడే వ్యక్తి అంటే ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంగా వెళ్ళిపోడు, పెద్ద రిస్క్ కిందకి అండర్ వాటర్లోకి వెళ్ళిపోడు. అలాంటివన్నీ కొంచెం భయంకరంగా ఉంటాయి. మేము కూడా దాంట్లోకి వెళ్తే మేము కూడా కాస్త కష్టపడాలి వాళ్ళు రిస్క్ చేయడానికి. అది పెద్ద డేంజర్గా ఉంటుంది. అలాంటివి ఎక్కువగా చూసాం మేడం. అంటే ఈ ప్లేస్లో కాదు, కాస్త దీని నుంచి సాయిప్రియ ఆపోజిట్లో ఎక్కువగా వస్తాయి మేడం అలాంటివన్నీ. ఎవరైనా సర్వీస్ చేస్తూ ఉండి లైక్ లైఫ్ థ్రెట్లో ఎవరైనా పడ్డారండి? సర్వీస్ చేస్తుండే ఎవరైనా చనిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు మేడం. ఇప్పుడు వరకు మేము 4 ఇయర్స్ అవుతుంది మేడం ఇక్కడికి వచ్చి.
అలాంటిది ఇప్పుడు వరకు ఎవరు సిపిఆర్ కానీ అంటే మేము రెస్క్యూ చేసేటప్పుడు ఎవరు కూడా చనిపోవడం కానీ అలవట్లేదు. అవి అందరూ సేఫ్ చేసాం. సర్వీస్ ఇస్తూ మీలో ఎవరైనా చనిపోయారా? లేదు మేడం, మేము సర్వీస్ ఇస్తూ ఎవరు లేదు మేడం. ఇంకేమైనా చెప్పగలరా అండి లైక్ సర్వీసెస్ కోసం? చెప్పగలం మేడం. అంటే ఎక్కువగా టూరిస్టులకి బ్లూ ఫ్లాగ్ బీచ్ కదా, టూరిస్టులు ఎక్కువగా వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ 10 మెంబర్స్ ఉంటాయి మేడం లైఫ్ గార్డ్స్. ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ తరఫు నుంచి 5 మెంబర్స్, అలాగే జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ఒక 6 మెంబర్స్, 11 మెంబర్స్ ఉంటాం టోటల్గా. ఈ 11 మెంబర్స్ ఏంటంటే మార్నింగ్ 6 o'clock 3 మెంబర్స్ వస్తాం. ఈ 3 మెంబర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే బీచ్ కండిషన్ చూసుకుంటాం ఫస్ట్ ఆఫ్గా. అంటే బీచ్ స్నానం చేయడానికి పబ్లిక్ బాగుందా లేదంటే సేఫ్గా ఉందా లేదా చూస్తాం. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్గా పబ్లిక్ ఎక్కడైనా డేంజర్ ప్లేస్లో స్విమ్మింగ్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఒక రోప్ అనేది సేఫ్టీ రోప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అది సేఫ్టీ రోప్ అన్నమాట. ఇంట్లో వాటర్ లోటౌట్లో ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ తక్కువగా ఉంది. హైటౌట్ టైంలో ఫుల్గా ఉంటుంది వాటర్. సేఫ్ స్విమ్మింగ్ అనమాట ఇక్కడ. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సేఫ్టీలో పెడతాం. అప్పుడు వాళ్ళకి తెలియడానికి ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ కానీ నో స్విమ్మింగ్ బోర్డ్స్, ఇక్కడ ఈత కొట్టరాదు అని చెప్పేసి బోర్డ్స్ ఉంటాయి మా దగ్గర. అవన్నీ శాండ్ పైన వేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ అంటే వాళ్ళు తెలియడానికి. తర్వాత మాకు ఇచ్చే ఇక్కడ అనౌన్స్మెంట్ మైక్ ఒకటి ఉంది, మేము దాని ద్వారా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేస్తాం. అందుకే ఇంకా వినకపోతే మేము వెళ్ళి ఎవరొకరు వెళ్ళి వాళ్ళకి చెప్పడం ఇది సేఫ్ కాదు సార్, ఇది సేఫ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తాం. ఇంకా హ్యాండిక్యాపర్స్ ఎవరైనా వచ్చారనుకో మా దగ్గర ర్యాంప్ ఒకటి ఉంది, వీల్ చైర్ వాటర్లోకి తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేయొచ్చు. అంటే హ్యాండిక్యాపర్స్ కూడా వాళ్ళు కూడా అంటే వాళ్ళు వాటర్లోకి వెళ్ళి స్విమ్ చేయలేరు కదా, అంటే మహా సాయంతో దాని ద్వారా తీసుకెళ్ళి వాళ్ళు కూడా హ్యాపీగా స్విమ్ చేసి వాళ్ళు సాటిస్ఫై చేసి మేము పంపిస్తాం. యాక్చువల్లీ అరేంజ్ చేశారు కదండి రెడ్ ఫ్లాగ్స్, దీని ఇండికేషన్ ఏంటి? సీ కండిషన్ ఎప్పుడైతే రఫ్గా ఉందో అప్పుడు రెడ్ ఫ్లాగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. నార్మల్ టైంలో కూడా ఉంటాయి రెడ్ ఫ్లాగ్స్. అంటే డేంజర్గా ఇది ప్రమాదం అనే ప్లేస్లో రెడ్ ఫ్లాగ్స్ పెడతాం. ఫ్లాగ్ అంటే కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు కదా, దాని మీద నేమ్ కానీ ఏమి ఉండదు కదా. ఓన్లీ రెడ్ ఫ్లాగ్ అంటే కాస్ట్ కొంతమంది తెలుస్తుంది కాబట్టి కొంతమంది తెలియదు కదా. ఆ ఏరియాలో కూడా ఇక్కడ నో స్విమ్మింగ్ బోర్డ్స్ కూడా పెడతాం. అంటే వాళ్ళకి దాని మీద డెమో బొమ్మ కూడా ఉంటుంది, అంటే వాటర్ డ్రాయింగ్ కూడా ఉంటుంది వాళ్ళు తెలియడానికి. అవి అరేంజ్ చేస్తాం. నార్మల్గా ఎప్పుడైతే కంప్లీట్గా సీ అనేది డేంజర్లో ఉందో అన్నీ మొత్తం కంప్లీట్ బీచ్ శాండ్ అంతా రెడ్ ఫ్లాగ్స్ వేస్తాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ వేసేటప్పుడు ఏంటంటే కాస్త ఎవరికి స్విమ్మింగ్ లోపలికి ఎలా చేయము, అంటే సేఫ్టీ జోన్లో కూడా స్విమ్మింగ్ అనేది చేయలేము. కాస్త మేము సేఫ్గా ఉందని చెప్పి సగం ప్లేస్లో తీసుకొచ్చి పెడతాం. ఇంకా కంప్లీట్గా అంతా డేంజర్ జోన్లో ఒక రోప్లో తప్ప ఇంకెక్కడ స్విమ్ చేయము. అంటే రెడ్ ఫ్లాగ్స్ వేసేటప్పుడు కంప్లీట్గా శాండ్ పైన రెడ్ ఫ్లాగ్స్ వేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయంటే మీరు yellow flags అవును. అంటే రెడ్ అండ్ ఎల్లో ఫ్లాగ్ అంటే లైఫ్ గార్డ్స్ ఆన్ డ్యూటీలో ఉన్నారని చెప్పి అవి ఎప్పుడైతే సీ అనేది సేఫ్గా ఉంటుందో అప్పుడు వేస్తాం రెడ్ అండ్ ఎల్లో ఫ్లాగ్. అంటే లైఫ్ గార్డ్స్ ఆన్ డ్యూటీలో ఉన్నారు, సముద్రం ఇక్కడ సేఫ్గా ఉంది అంటే పబ్లిక్కి తెలియడానికి. నెక్స్ట్ రిప్ కరెంట్ బోర్డు ఉంటుంది. ఆ రిప్ కరెంట్ బోర్డు కూడా అక్కడ అరేంజ్ చేశారు. ఆ రిప్ కరెంట్ బోర్డు అనేది ఏంటంటే ఎక్కడైతే రిప్ కరెంట్ అనేది పాస్ అవుతుందో అది రెడ్ లైట్ ఎడుగుతుంది. ఈ రెడ్ లైట్ వెలిగేటప్పుడు రిప్ కరెంట్ అనేది హెవీగా ఉంటుంది. ఒకవేళ ఆరెంజ్ ఉందనుకో కాస్త పర్లేదు, గ్రీన్ అంటే ఫుల్ సేఫ్. ఆ బోర్డు అండ్ రిప్ కరెంట్ బోర్డు కూడా అక్కడ ఉంది, ఆ ఏరియాలో అరేంజ్ చేశారు. దానికి ఏంటంటే అది ఈ ఏరియాలో వస్తుంది. ఆ ఏరియాలో వచ్చేటప్పుడు ఏంటంటే అది రిప్ కరెంట్ మాకు తెలియడానికి అంటే ఆటోమేటిక్ మేము ఆ బోర్డు ద్వారా మాకు తెలిసిపోద్ది. అందుకే బీచ్ కండిషన్ కోసం మేము రోజు చూస్తుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. పబ్లిక్ తెలియడానికి ఆ బోర్డు అరేంజ్ చేశాం, అంటే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. లేదు మేడం, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు. అంటే మ్యాక్సిమం బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది స్విమ్మింగ్ మేడం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6తో క్లోజ్. అంటే వాటర్లో శాండ్ పైన ఉండొచ్చు 9 వరకు 10 వరకు శాండ్ పైన స్టే చేయొచ్చు. వాటర్లో స్విమ్మింగ్ అనేది మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 క్లోజ్ మేడం. అంటే మేము ఈవినింగ్ 6 అయిన తర్వాత మేము ఆటోమేటిక్ 10 మెంబర్స్ కూడా అంటే 3 మెంబర్స్ వెళ్ళిపోతారు, మిగతా 7 మెంబర్స్ కూడా దాంతో బీచ్ పెట్టడానికి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్తో వాళ్ళకి సైరన్ వేసుకొని మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ విజువల్స్ చేస్తూ మొత్తం అందరం క్లియర్ చేస్తాం. వాటర్లో ఎవరు స్విమ్ చేయకూడదు, టైం అనేది అయిపోయిందని చెప్పి మేము వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి శాండ్ పైన కూర్చోవచ్చు. పైగా మళ్ళీ ఎక్కడైనా ఏదైనా సాయిప్రియ రాయల వైపు కానీ అంటే అటువైపు ఎవరిని వెళ్ళము, ఎందుకంటే ఏమైనా ఇబ్బంది అవుద్ది. మళ్ళీ మేము లేని ప్లేస్లో ఎక్కడైతే మేము ఎవరికి 10 వరకు ఉంటాం కదా, చీకటి పట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వెళ్తురా ఇక్కడ అంటే లైటింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో పెడతాం. వాళ్ళంతా 10 వరకు హ్యాపీగా స్టే అదే ఉంటారు, శాండ్ పైన ఉండమని చెప్తాం. తర్వాత ఆటోమేటిక్ పబ్లిక్ అనేది బయటకు క్లోజ్ చేస్తాం 10 o'clock. అప్పుడు ఎవరిని అలౌ చేయం. బ్యాచ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక 10 మెంబర్స్ అలా ఉంటుందా లేకపోతే? లేదు మేడం, 10 మెంబర్స్ మేము 5 మెంబర్స్ కంటిన్యూ చేస్తున్నాం మేడం. మేము బ్లూ ఫ్లాగ్ ద్వారా కాబట్టి మా యాక్టివ్ సర్వీస్ మేము ఉన్నాం కాబట్టి మిగతా 6 మెంబర్స్ జీవీఎంసీ. వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ అనేది యారాడ్ నుంచి భీమిలి వరకు ఉన్నారు. మేము ఏంటంటే ఓన్లీ బ్లూ ఫ్లాగ్ ద్వారాగా మేము 5 మెంబర్స్ ఇక్కడ మేము ఇప్పుడు మా సంస్థ ఉంది కదా వాళ్ళ ద్వారా మేము పనిచేస్తున్నాం. మీ 5 మెంబర్స్ బీజే
సార్ దానివల్ల మీ 5 నెంబర్స్ చేస్తాం. ఈ జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ అనేది వాళ్ళకి అంటే మంత్లీ కానీ 2 months కానీ వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా ఇప్పుడు భీమిలి లేదంటే యారాడ లేకపోతే ఆర్కే బీచ్ అంటే ఏమైనా ఇబ్బంది వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ ఏమైనా ఎవరికైనా లైఫ్ గార్డ్స్కి ఏమైనా ప్రాబ్లం అయిందనుకో అలా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కానీ నార్మల్గా అయితే ఎవరైనా షిఫ్ట్ చేయరు, కంటిన్యూగా ఇదే లైఫ్ గార్డ్స్ ఉంటారు. షిఫ్ట్లు అనేది డ్యూటీ టైమింగ్స్ అనేది వీక్లీ మారుతుంది. అంటే మార్నింగ్ 3 numbers ఫస్ట్ వీక్ ఒక ముగ్గురు వచ్చారు, నెక్స్ట్ వీక్ ఇంకో 3 numbers మార్నింగ్ డ్యూటీకి వస్తారు. ఆఫ్టర్నూన్ జనరల్ డ్యూటీకి వస్తాం. 10 o'clock వచ్చి ఈవినింగ్ 7 వరకు 3 numbers ఉంటాం. 2 o'clock 4 numbers వచ్చి ఈవినింగ్ నైట్ 10 వరకు ఉంటాం.